Hey, what's up? Hey, having my lunch. ఏంటి ఇది లంచా? Yeah, diet లో ఉన్నా కదా. ఓహో, మీరు కూడా ఇది తింటున్నారా? అయితే వెయిట్ లాస్ అయినట్టే. జనరలీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అండ్ అందరూ చేసే కామన్ 10 మిస్టేక్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీరు ఆనెస్ట్ గా ఏ మిస్టేక్ అయితే చేస్తున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. హే గైస్, దిస్ ఇస్ డైటిషియన్ కిరణ్మయ్. సో మనం ఫస్ట్ చేసే మిస్టేక్ నాట్ హ్యావింగ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల బాడీలో థర్మిక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల క్యాలరీస్ ఎక్కువగా బర్న్ అవుతాయి, లీన్ మాస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్టమక్ ఫుల్ గా ఉండి క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి. సో దీనివల్ల వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ మిస్టేక్. ఈ మిస్టేక్ చేయడం వల్ల మీరు మీ వెయిట్ లాస్ గోల్స్ ని ఈజీగా రీచ్ అవ్వలేకపోతున్నారు అండ్ మీరు ఎంత ట్రై చేసినా రిజల్ట్ చూడలేకపోతున్నారు అంటే మీ గట్ హెల్త్ బాగాలేదు అని అర్థం. మీ గట్ హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ చిన్న టిప్ ట్రై చేసి చూడండి. పీస్ ఆఫ్ బీట్రూట్ తినండి. 12 అవర్స్ తర్వాత అది ఎక్స్క్రీట్ అయింది అంటే మీ గట్ హెల్దీగా ఉంది అని. అదే 24 అవర్స్ తర్వాత అయింది అంటే కొంచెం స్లోగా ఉంది అని. అదే 48 అవర్స్ తర్వాత ఎక్స్క్రీట్ అయింది అంటే మీ గట్ బాగాలేదు అని అర్థం. సో మీకు బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఆర్ స్టమక్ పెయిన్, డయేరియా ఇలాంటి సిమ్టమ్స్ చూసినా కూడా మీ గట్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంది అని అర్థం. సో మీ గట్ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో గట్ హెల్త్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మేము మరో వీడియో చేసాము, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో మనం నెక్స్ట్ కామన్ గా చేసే మిస్టేక్, ఎవరైతే వెయిట్ లాస్ ప్లాన్ చేసి రిజల్ట్స్ అనేవి చూడరో వాళ్ళలో కామన్ గా చూసేది నాట్ హ్యావింగ్ రైట్ మెంటల్ అప్రోచ్. కొంతమంది ఎక్స్క్యూజెస్ తీసుకుంటూ ఉంటారు, వెడ్డింగ్ ఉందని, ఫెస్టివల్స్ ఉన్నాయని, న్యూ ఇయర్ నుండి రెజల్యూషన్ తీసుకుందాము అని. కానీ ఎవ్రీ న్యూ ఇయర్ వస్తూనే ఉంటుంది, కానీ ఫాలో అయితే అవ్వము. దీంట్లో మీ తప్పేం లేదు, ఇట్స్ అ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ. బట్ టు ఓవర్కమ్ దిస్ యూ నీడ్ టు హ్యావ్ ఏ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్. సో ఒక పాజిటివ్ మైండ్ ని మెయింటైన్ చేయాలి అంటే ఈ 4 టిప్స్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఈస్ నెగిటివ్ ఎమోషన్స్ కి దూరంగా ఉండటం. నెగిటివ్ ఎమోషన్స్ కి దూరంగా ఉండాలి అంటే మీకు నచ్చిన పనిని చేయటం. అంటే లిసనింగ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్, కుకింగ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఆర్ రీడింగ్ టు యువర్ ఫేవరెట్ బుక్. సో ఇలాంటి ఇష్టమైన పని ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఈస్ ఎక్సర్సైజ్. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత బాగా మీ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ బాగుంటుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ స్లీప్ అండ్ రెస్ట్. మనం నిద్రపోయినప్పుడు మన బాడీ అనేది రిపేర్ అవుతుంది అండ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో సరైన స్లీప్ అండ్ రెస్ట్ మనకి వెయిట్ లాస్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈస్ మెడిటేషన్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక 15 మినిట్స్ ఆఫ్ టైం మెడిటేషన్ కి ఇవ్వండి, మీ వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఇన్ రైట్ క్వాంటిటీస్. మనం అనుకుంటాము మీల్ స్కిప్ చేసినప్పుడు క్యాలరీ ఇంటేక్ తక్కువై వెయిట్ లాస్ అవుతాము అని, కానీ ఇదే బ్యాక్ ఫైర్ అవుతుంది. మనం ఎప్పుడైతే రైట్ టైంకి తినలేకుండా ఉంటామో అండ్ మీల్ స్కిప్ చేస్తూ ఉంటామో మైండ్ ఫుల్ గా తినలేము అండ్ దీనివల్ల ఎక్సెస్ హంగర్, ఇరిటేషన్ ఇవి ఫేస్ చేస్తాము అండ్ దీనివల్ల ఎక్కువ ఫుడ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతాము. సో ద నెక్స్ట్ వన్ ఈస్ నాట్ ట్రాకింగ్ యువర్ ప్రోగ్రెస్. మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ప్రోగ్రెస్ ఎప్పుడైతే చూసుకుంటామో అండ్ వెయిట్ ఎప్పుడైతే రెగ్యులర్ గా ట్రాక్ చేసుకుంటామో మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అండ్ రీసెంట్ స్టడీస్ లో తెలిసింది ఏంటి అంటే ఎవరైతే వాళ్ళ ప్రోగ్రెస్ ని రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ ఫాలోయింగ్ ఫర్ బ్రాండ్స్. మనకి మార్కెట్ లో చాలా రకాల న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉన్నాయి. దాంట్లో కొన్ని జెన్యూన్ గా అండ్ ఆర్గానిక్ గా ఉన్నాయి, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ కొన్ని ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నారు, లైక్ షుగర్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ అని. మనం ఎప్పుడు కానీ ఏదైనా న్యూట్రిషనల్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దాని న్యూట్రిషనల్ వాల్యూ అనేది కంపల్సరీ చెక్ చేయాలి. అంతేకాకుండా ట్యాగ్ లైన్ కి మాత్రం అట్రాక్ట్ అవ్వకూడదు. వెయిట్ లాస్ అనగానే మనకి ఎక్సర్సైజెస్ లో ఫస్ట్ గుర్తొచ్చేది కార్డియో. చాలా మంది అనుకుంటారు కార్డియో చేయడం వల్లనే వెయిట్ లాస్ అవుతాము అని. బట్ మనం ఎప్పుడైతే కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేస్తామో మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ పర్మనెంట్ వెయిట్ లాస్ కూడా చూస్తాము. సో ఎప్పుడు కానీ కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మిస్టేక్ ఈస్ ఈటింగ్ టూ మచ్. మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలో తెలియకపోవటం. ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తామో ఫుడ్ తగ్గించి తీసుకుంటాము. సో అలా కంప్లీట్ గా తగ్గించినప్పుడు మన మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఫుడ్ ఇంక్లూడ్ చేస్తామో అప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాము. సో ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఎప్పుడు కానీ మన బాడీకి ఎంత ఫుడ్ అయితే కావాలో రైట్ ప్రపోర్షన్స్ లో తీసుకుంటేనే మన వెయిట్ లాస్ అనేది సస్టైన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఓవర్ ఈటింగ్ హెల్దీ ఫుడ్స్. అవకాడో, ఆల్మండ్స్, ఘీ, పిస్తాషియో ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్స్ అని ఎక్కువ క్వాంటిటీస్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు.
బట్ అలా తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలా కాకుండా మీ మీల్స్ లో రైట్ ప్రపోర్షన్స్ లో డివైడ్ చేసుకొని తీసుకుంటే వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఫాలోయింగ్ ర్యాండమ్ డైట్స్. మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తామో ఒక డైట్ అనేది ఫాలో అవుతాము. ఆఫ్టర్ సమ్ డేస్ గూగుల్లో సెర్చ్ చేసి ఇంకొక డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటాము. ఆఫ్టర్ సమ్ డేస్ ఎవరో చెప్పారనేసి ఆ డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటాము. సో ఇలా ర్యాండమ్ గా డైట్స్ అనేవి మనం చేంజ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ అనేవి చూడము. సో ఎప్పుడు కానీ సస్టైనబుల్ అండ్ పర్సనలైజ్డ్ లాంగ్ టర్మ్ డైట్ ని మనం చూస్ చేసుకొని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలా ఫాలో అయినప్పుడు మనం రైట్ వెయిట్ లాస్ ని చూస్తాము. సో మీరు కూడా పర్సనలైజ్డ్ డైట్ గైడెన్స్ కోసం చూస్తున్నారా? వీఆర్ హియర్ టు గైడ్ యూ విత్ అవర్ పర్సనలైజ్డ్ డైట్ అండ్ వర్కౌట్స్. క్లిక్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్, ఫిల్ ద ఫార్మ్, విల్ గెట్ బ్యాక్ టు యూ. సో గైస్, నేను చెప్పిన మిస్టేక్స్ మీరు ఫాలో అవుతున్నారు అంటే యూ నీడ్ టు చేంజ్ సంథింగ్. ఎప్పుడైతే ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారో అప్పుడే మీరు సస్టైనబుల్ వెయిట్ లాస్ అనేది చూస్తారు. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ FitIQ.SmartlyFit.